ఇప్పుడు రాబోయేది ఎలక్షన్ ఉంది, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్. రిజర్వేషన్ ఏమొస్తుందా అని చెప్పి అందరూ బొల్లారం వైపు చూసే పరిస్థితులు ఉన్నాయి. బలంగా కోరుకుందా ఈసారి మీ కుటుంబ సభ్యులైనా మీరైనా బరిలో ఉండబోతూ ఉన్నారు? జిహెచ్ఎంసీ అంటే ఆషామాషి ఎలక్షన్ కాదు. మేమేదో డిక్లేర్ చేసి కౌన్సిలర్ లెక్క ఇచ్చే టికెట్ కూడా కాదు ఇది. మా అధిష్టానం సర్వేలు చేపిస్తుంది. కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎన్నో సర్వేలు చేపిస్తూ ఉన్నారు. ఇప్పుడే సర్వేలు స్టార్ట్ అయినాయి అన్ని పార్టీలలో కూడా. ఈ పార్టీలు కూడా చేయించుకుంటున్నాయి, మా పార్టీ కూడా చేయించుకుంటా ఉన్నాయి. మరి ఎలక్షన్ రాగానే ఇక్కడ ఎవరు ఏ రిజర్వేషన్ వస్తుందో, ఎంతమంది అభ్యర్థులరో నేను తప్పనిసరి వాళ్ళకి పేర్లు రాపిస్తా. అందులో బెటర్ క్యాండిడేట్ అక్కడి నుంచి కానీ కార్యకర్తల నుంచి వచ్చిన క్యాండిడేట్ నిలబెట్టి గెలిపిస్తాను. అండ్ మారుతున్న రాజకీయ సమీకరణాలను మీరు చూస్తూ ఉన్నారు. పటాన్చెరు నియోజకవర్గం అయితే 2 లేకపోతే 3 నియోజకవర్గాలు అయ్యే ఛాన్స్ ఉంది అన్న వస్తున్న వార్తల నేపథ్యంలో మీరు ఎన్నో చూశారు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది మీకు. ఇంకా మీ లాస్ట్ టార్గెట్ ఎమ్మెల్యేనే అని చెప్పి మీరు చెప్పడం కాదు, మీ అభిమానులే చెప్తూ ఉన్నారు. ఒకవేళ ఏదన్నా అవకాశం వస్తే నియోజకవర్గాలు పునర్విభజన జరిగితే బాలరెడ్డి ఈసారి బరిలో ఉండబోతూ ఉన్నారా? డీలిమిటేషన్ అయ్యి 100% నాకు సానుకూలంగా కాన్స్టిట్యున్సీ ఏర్పడితే పెద్దల ఆశీర్వాదంతో కంపల్సరీ గెలిచి అసెంబ్లీలో కాలు పెడతాం. మా పార్టీకి విధేయతగా పనిచేస్తానని కూడా తెలియజేస్తాను.